నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. భారత్ ప్రధాని మోడీ రష్యా పర్యటన ఆసక్తి రేపుతోంది. రష్యాతో భారత్కు గ్యాప్ వచ్చిందని, తొందరలోనే ఈ బంధం తెగిపోనుందని ఒక పక్క ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోపక్క రష్యా ఉక్రెయిన్ల యుద్ధం తర్వాత మోడీ తొలిసారి మాస్కోలో పర్యటిస్తున్నారు. అమెరికా ఆంక్షలను కాదని భారత్ రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది. రష్యా కూడా ఇండియాతో సాన్నిహిత్య సంబంధాన్ని కొనసాగిస్తూనే డ్రాగన్ కంట్రీ చైనాతో చిట్టాపట్టాలేసుకుంటుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మోడీ రష్యా టూర్ ఆసక్తిని రేపుతోంది. రష్యాతో భారత్ బంధం బలపడుతోందా? ఇంతకీ ప్రధాని మోడీ వ్యూహం ఏంటి? ఉక్రెయిన్పై దండెత్తిన మాస్కోను ఒంటరి చేసేందుకు అమెరికా ఆధ్వర్యంలో పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మోడీ పుతిన్ భేటీ ఆసక్తికరంగా మారింది. 5 ఏళ్ల తర్వాత పుతిన్ మోడీ మరోసారి ద్వైపాక్షిక చర్చలకు ముందడుగు వేశారు. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా తన ప్రయోజనం కోసం ఇండియా రష్యాతో తన బంధాన్ని కొనసాగిస్తోంది. అయితే మోడీ పర్యటనలో ఆర్థిక అంశాలే కాకుండా వ్యూహాత్మక అంశాలు చాలానే ఉన్నాయి. మా దేశ ప్రయోజనమే మాకు ముఖ్యం. ఏ దేశంలో మాకు శత్రుత్వం లేదు. ఎవ్వరు ఏమనుకున్నా మాకు అనవసరం. ఇదే మోడీ అనుసరిస్తున్న విదేశీ వ్యవహారాల వ్యూహం. మీ అవసరం మాకు ఉంది అంటే సంప్రదింపులు చేస్తాం, మా అవసరం మీకు ఉన్నా మీతో దౌత్యం నేర్పుతాం. ఇదే ప్రధాని మోడీ ఆలోచన అని చెప్పొచ్చు. ఏ దేశంతో స్నేహం పెట్టుకున్నా రష్యాతో బంధం తెంచుకోమని మోడీ బలంగా చెప్పే మాట. అలా అని ఇతర దేశాలతో చేసే దోస్తీ రష్యాకు చోటు చేసేలా ఉండదని చెప్తున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ పుతిన్కు వివరించనున్నారు కూడా. పుతిన్తో మోడీ భేటీలో చైనాతో పాటు వివిధ కీలక అంశాలను చర్చించడం మోడీ ఎజెండాగా పెట్టుకున్నారు. రష్యాతో సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తున్న భారత్తో అమెరికా ఎలా ఉండబోతోందనేది ఇక్కడ మరో అంశం. అయితే రష్యా సహకారం ఇవాల్టిది కాదు. అలా అని భారత్ అమెరికాను కాదనలేకపోతోంది. ఆ రెండు దేశాలకు పడదు. వారిద్దరితో మనకు మంచి రిలేషన్ అవసరం. అందుకే భారత్ స్వతంత్ర దౌత్య విధానాన్ని ఫాలో అవుతోంది. ఇది కూడా రష్యా అమెరికాకు నచ్చడం లేదు. తాము చెప్పినట్లు లేదా తమతో కలిసి నడవాలను ఆదేశాలు కోరుకుంటున్నాయి. అందుకే మోడీ సర్కార్ అటు రష్యా ఇటు అమెరికాతో జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు వెళ్లారు. సోమవారం సాయంత్రం రష్యాలోని మాస్కోకు చేరుకున్న మోడీకి రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత నోవో ఓగర్వోవోలని తన అధికారిక నివాసంలో ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రైవేటు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మోడీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. మోడీని పుతిన్ ప్రశంసలతో ముంచెత్తారు. భారతీయుల ప్రయోజనాల కోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా మోడీని పుతిన్ అభివర్ణించారు. మంగళవారం రెండో రోజు రష్యాలో మోడీ పర్యటన కొనసాగింది. మోడీ రష్యా పర్యటనలో అమెరికా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. రష్యాతో సంబంధాలపై మేం మా ఆందోళనను భారత్కు ఇప్పటికే స్పష్టం చేశాం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఏం మాట్లాడతారో చూడాలి. భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు అమెరికా పేర్కొంది. పుతిన్తో చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోడీకి అమెరికా సూచించింది. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాసా చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్కి మోడీ స్పష్టం చేయాలని కోరుకుంటున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. ఒక్క భారతదేశాన్నే కాదు, రష్యాతో సత్సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా మేము ఇదే కోరతామని మిల్లర్ అన్నారు. ఈ పర్యటనతో రష్యాతో భారత్ బంధాలు మరింత మెరుగుపడబోతున్నాయా లేదా అనేది చూడాలి.